వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాస్. ఓకే, సో మన లాస్ట్ వీడియోలో 3 రూల్స్ మనం చెక్ చేసాం కదా. సో ఆ 3 రూల్స్ ఉపయోగించి హౌ టు డ్రా ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ ఆల్సో నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో ఆ 3 రూల్స్ ఉపయోగించి ఆబ్జెక్ట్ పొజిషన్ ఎక్కడ ఉంది, ఇమేజ్ పొజిషన్ ఎక్కడ వస్తుంది, ఆ నేచర్ ఏంటి, సో ఇవి డిస్కషన్ చేద్దాము. అయితే మనకి మ్యాక్సిమం 6 పొజిషన్స్లో చెక్ చేయొచ్చు. అంటే సపోజ్ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ బిహైండ్ ద సీ ముందు పెట్టామనుకో ఎక్కడ వస్తుంది, ఇన్ఫినిటీలో పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, ఎట్ సీ దగ్గర పెడితే ఎలాంటి ఇమేజ్ వస్తుంది, వీటి గురించి మనం నేర్చుకుందాం. సో ఇఫ్ యూ వాంట్ డ్రా ద పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్, సో ఇన్ ద లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసినట్లు రూల్స్ ఉన్నాయి కదా, 4 రూల్స్ ఉన్నాయి యాక్చువల్లీ, 3 ఇంపార్టెంట్. ఆ 3 రూల్స్ నుంచి ఎనీ 2 రూల్స్ కెన్ పుట్ ఇట్, ఆర్ 3 రూల్స్ నుంచి మనం ఏవైనా 2 రూల్స్ పెడితే మనకు తెలిసిపోతుంది అంటే ఇమేజ్ మనకి ఎక్కడ వస్తుంది అనేది. సో ఆ రూల్స్ మనకు పర్ఫెక్ట్ వస్తే గీద్దాం, ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకే, ఈ క్లాస్లో మనం మ్యాక్సిమం చూద్దాం. ఒకసారి ఎగ్జామ్లో మనకి ఇది 8 మార్క్స్ ఇవ్వచ్చు, యాక్చువల్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఇది, కానీ మనకి ఈ కరోనా సిచ్యువేషన్తో కొంత మార్క్స్ పెట్టేసి పెంచాలి కాబట్టి అది చూద్దాం ఒకసారి. ఇక మనం చెక్ చేసినట్లే మనకి ప్రతి పొజిషన్కి, ప్రతి సిచ్యువేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆబ్జెక్ట్ పొజిషన్, ఇమేజ్ పొజిషన్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ నేచర్. నేచర్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అంటే రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా, అండ్ ఇన్వర్టెడా, ఎరెక్టెడా. అసలు బాగా చెక్ చేద్దాం అవన్నీ. ఓకే, సో ఇవన్నీ మనం స్టెప్ బై స్టెప్ డయాగ్రామ్స్ అయిన తర్వాత మనం చెక్ చేద్దాం. సో ఓకే, మీకు డయాగ్రామ్స్ ఒకసారి డ్రాయింగ్ ట్రై చేయండి. ఓకే, యా, ఫస్ట్ మనం డిస్కషన్ చేద్దాము. 6 పొజిషన్లు ఉన్నాయి కదా. ఫస్ట్ మనకి కాన్కో తీసుకున్నాం కదా, ఈ కాన్కో. సో వెన్ వి సీ సో ఇస్ ఎ కాన్కో. సో మనకి బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది మనకి షైనింగ్ సర్ఫేస్, ఇక్కడ మనకి షైనింగ్ ఉంటుంది. సో మనకి పాలిష్ అనేది అవుట్ సైడ్ చేస్తాం. సో మనకి షైనింగ్ సైడ్ ద రేస్ వస్తుంది. సో రేస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ అవునా పాలిష్ అవసరం. మనం పాలిష్ అనేది అవుట్ సైడ్ చేసే కొద్దీ ఇన్సైడ్ షైనింగ్ అవుతుంది. ఓకే, సో మనకి ఈ బ్లాక్ రీజన్ ఇన్సైడ్ ఇంకోటి రేస్ అనేది కంపల్సరీ ఇన్సైడ్ లోపల తీసేసుకుంటాయి మనకి ఇక్కడ. సో ద రేస్ విల్ కమ్ ఫ్రమ్ ది ఇన్సైడ్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. యాక్చువల్లీ మనం ఇంకా కొన్నిసార్లు మనకి ఇట్లా లైన్ చూపిస్తాం. ఓకే, రైట్. ఇక మనకి ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ పెట్టాం చూడండి, ఫస్ట్ పొజిషన్లో ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ అనేది మనం ఇన్ఫినిటీలో పెట్టాం. ఇక మనం ఎస్. ఓకే, ఇంకా డయాగ్రామ్ చూస్తాం మనం. ఇక్కడ సన్ సింబల్ ఉంది కదా, మనకి ఇది ఒక ఇన్ఫినిటీ ప్లేస్లో పెట్టాము, చాలా దూరం పెట్టాము అనేది. సో రూల్ 1 అప్లై చేసిన ద ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం. ఇంకో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. దెన్ reflecting line passes through the focal point. See, passes through the focal point. Yes or no? Now see, arrows indicate parallel to principal axis passes through the focal point. Okay, next rule apply chedam. So same rule kinda nunchi apply chedam. Sorry, so parallel to principal axis and reflecting at focal point. So where is the 2 reflected rays are meet at focal point? Only reflected rays, second lines. So there only the image forming. So these 2 reflected rays meet at a focal point. So these image is said to be point image and position at focal point, image at focus. So image at focus, it is highly dimensioned, very small size, so highly dimensioned, and it is the real image. Okay, without any extended the lines, directly the image forming and inverted images, and the object parent కిందకి వస్తుంది, కింద నుండి పైకి వచ్చేస్తుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ మనం చెక్ చేద్దాం. క్యాండిల్ తీసుకుందాం సెకండ్ పొజిషన్లో. సో వేర్ ఇస్ ద క్యాండిల్, యాక్చువల్లీ ద క్యాండిల్ ఇస్ బిహైండ్ ద సీ. సో సీ ముందు పెట్టాను నేను ఇక్కడ. సో బిహైండ్ ద సీ రూల్ అని అప్లై చేస్తున్నాం. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, దెన్ reflecting ray at focal point.
సో రిఫ్లెక్టింగ్ అనేది ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోయింది చూడండి. ఇది రూల్ 1. సో ఇదే పొజిషన్లో ఇదే క్యాండిల్కి రూల్ 2 అప్లై చేస్తాం. రూల్ 2 ఏంటి? ద రే పాసెస్ టు ది ఫోకల్ పాయింట్ దెన్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. సి ద రే పాసెస్ టు ది ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోయింది చూడండి. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? ఇది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సో సేమ్ ప్రిన్సిపల్ యాక్సెస్ వెళ్ళిపోయింది. ఇది సేమ్ 2 రిఫ్లెక్టెడ్ రేస్, అంటే ఇక్కడ మనకి 2 ఎమర్జెంట్ రేస్, 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయ్యింది చూడండి. ఇక్కడ మనకి రెడ్ మార్క్ చూపిస్తున్నాయి ఇక్కడ, అవునా? సో ఈ రెడ్ మార్క్స్ కనిపించాక మనకి ఇమేజ్ ఫామ్ అయింది. అంటే సెకండ్ లైన్స్ మీట్ అవ్వాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ లైన్స్తో మనకు సంబంధం ఉంది. ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అయిన దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. కొంతమంది ఎఫ్ దగ్గర మీట్ అయింది అనుకుంటారు. ఎఫ్ దగ్గర ఏముంది చూడండి, ఒకటేమో రిఫ్లెక్టెడ్ ఉన్నప్పటికీ ఒకటేమో ఏముంది, నార్మల్గా ఉంది. సో అది కాదు మనకి. సో 2 రిఫ్లెక్టెడ్ రేస్ అంటే సెకండ్ లైన్స్ ఎక్కడ మీట్ అయినాయి అంటే ఎఫ్కి సికి మధ్యలో ఇక్కడ జాయిన్ అయింది. రెడ్ మార్క్ చూపిస్తున్నాయి ఇక్కడ, రైట్, ఈ ప్లేస్లో. సో హియర్ ద ఇమేజ్ ఫార్మింగ్. సో ఈ పొజిషన్ ఏంటి అసలుకి అంటే 2 లైన్స్ ఎక్కడ మీట్ అయింది, బిట్వీన్ ది ఎఫ్ అండ్ సి మధ్యలో చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో ద ఇమేజ్ ఫార్మింగ్ బిట్వీన్ ది సి అండ్ ఎఫ్, సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ ఫోకస్కి మధ్యలో వచ్చింది. అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. చెక్ చేయండి, ఎస్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఇమేజ్ పొజిషన్ బిట్వీన్ ది సి అండ్ ఎఫ్. సైజ్ ఎలా ఉంది చెక్ చేయండి, ఆబ్జెక్ట్ సైజ్. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ చెక్ చేద్దాం ఒకసారి. సి, సో ఆబ్జెక్ట్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్, చెక్ ఇట్. సి, ఆబ్జెక్ట్ ఈస్ లార్జ్ దెన్ ది ఇమేజ్. సో ఇమేజ్ చాలా చిన్నగా ఉంది ఆబ్జెక్ట్ కంపేర్ చేస్తే. సో డిమినెన్షన్. ఇమేజ్ సైజ్ చిన్న ఉంది కూడా డిమినెన్షన్ అని చెప్తాం. నేచర్ ఇది రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎందుకన్నా మనకి డైరెక్ట్ మీట్ అయిపోయింది, ఇమేజ్ డైరెక్ట్ వచ్చేసింది, మన లైన్స్ ఎక్స్టెండ్ చేయలేదు. ఆబ్జెక్ట్ పైన పెట్టామో ఇమేజ్ కిందకి వచ్చింది. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇది. ఆబ్జెక్ట్ సో అప్వర్డ్లో ఉంటే ఇమేజ్ డౌన్వర్డ్, థర్డ్ పొజిషన్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ సి, ఎగ్జాక్ట్లీ సి మీద పెట్టాను ఆబ్జెక్ట్. సేమ్ రూల్స్ అప్లై చేస్తున్నాం. రూల్ 1 అప్లై అవుతాం. రూల్ 1 ఏంటి? వాట్ రూల్ 1? ద రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ దెన్ పాసెస్ టు ది ఫోకల్ పాయింట్. రూల్ 1. And rule 2, passes to the focal point then parallel to principal axis. సో ఆ రెండు ఎక్కడ మీట్ అయింది? ఎగ్జాక్ట్లీ సి పైన ఆబ్జెక్ట్ పెడితే కిందకు వచ్చేసి చూడండి, అదే పొజిషన్లో మీట్ అయింది. సో ఆబ్జెక్ట్ పైన పెట్టాను, ఇమేజ్ కిందకి వచ్చింది. అందుకే ఇది ఏమంటాం? రియల్ ఇమేజ్ అంటాం. ఓకే, బట్ సేమ్ ఇన్ సైజ్. ఆబ్జెక్ట్ ఏ సైజ్లో అయితే ఉందో ఇమేజ్ అదే సైజ్లో ఉంది ఇక్కడ మనకి చెక్ చేస్తే. సో ఇమేజ్ మనకి, సో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఏం రాయొచ్చు? సేమ్ ఇన్ సైజ్ రాయొచ్చు. మరి నేచర్ ఏం చెప్తాం? ఇందాక ఇది రియల్ ఇమేజే కదా, బికాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన ఇది కిందకి వచ్చేసింది. ఇది ఇన్వర్టెడ్ అలా వస్తాయి. సో ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇది డైరెక్ట్ మీట్ అయినాయి. ఇమేజ్ అని డైరెక్ట్ ఫామ్ అయింది, మన రిఫ్లెక్టెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయలేదు, అందుకే రియల్ ఇమేజ్ అయింది. ఆబ్జెక్ట్ పైన ఇది కిందకి వచ్చేసింది, ఇన్వర్టెడ్ అయింది. నెక్స్ట్ పొజిషన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ మధ్యలో పెడదాం ఆబ్జెక్ట్. మనం సి అండ్ ఎఫ్ మధ్యలో ఉంచినప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యూ ప్లేస్ ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, రూల్ 1 అప్లై. సేమ్ రూల్స్ యూ కెన్ అప్లై హియర్. ద రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ then passes to the focal point. Rule 1. Then what is the rule 2? Passes to the focal point then parallel to principal axis. But where these second lines are meet? See, after the C, it means behind the C. C తర్వాత మీట్ అయింది. సో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది మన కేసు. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? బిహైండ్ ద సి. సి తర్వాత వచ్చేసింది. సో ఇమేజ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం? బిహైండ్ ద సి రాయొచ్చు. మళ్ళీ సైజ్. సో వెన్ యూ చెక్ ద candle object size and image size, so image is larger than the object. See, so larger means enlarged image form అయితే ఇక్కడ మనకి. ఇదిగో మనకి రియల్ ఇమేజ్ డైరెక్ట్ మీట్ అయించండి, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ బికాస్ ఆబ్జెక్ట్ పైన ఉంటే ఇమేజ్ కిందకి వచ్చేసింది, ఇది ఇన్వర్టెడ్. ఓకే, సో రియల్ ఇమేజ్ వచ్చింది, ఇన్వర్టెడ్ ఇమేజ్ వచ్చేసింది. నా నెక్స్ట్ పొజిషన్కి వెళ్దాం. ఆబ్జెక్ట్ మనం ఎక్కడ పెడతాం? ఇక్కడ ఫోకల్ పాయింట్ దగ్గర పెడతాం. ఎస్. సో ఆబ్జెక్ట్ ఎట్ ఫోకల్ పాయింట్. ఇక్కడ నేను రూల్ 1 అండ్ రూల్ 3 అప్లై చేస్తాను. ఎందుకంటే రూల్ 2 అనేది మనకు కంఫర్టబుల్ లేదు, ఇక్కడ అప్లై చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఎస్, ఓకే. రూల్ 2ని రూల్ 1 అప్లై చేసిన. ద రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ దెన్ పాసెస్ టు ది ఫోకల్ పాయింట్. మరి రూల్ 3 ఏంటి? ద రే పాసెస్ టు ది సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ గెటింగ్ రిఫ్లెక్షన్ అలాంగ్ ద సేమ్ యాక్సెస్. సో ఇక్కడ రూల్ 3 అప్లై చేసిన. రూల్ 1 అండ్ రూల్ 3. సి, ఇక్కడ మనకి అందుకే యారో ఒకే లైన్ మీద. సో 2 డైరెక్షన్ ఇండికేటర్స్ అని రూల్ 3లో. సో మనకి ఈ సెకండ్ లైన్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లే. మన ఇక్కడ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అవుతుంది?
సో ఈ లైన్స్ మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే సో ఫార్ డిస్టెన్స్ అంటే ఇమేజ్ మనకి కనిపించట్లేదు ఇక్కడ. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఎట్ ఇన్ఫినిటీ, అంటే ఏదో ఒక ప్లేస్ అది ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఇమేజ్ ఎట్ ఇన్ఫినిటీ. మై సైజ్ ఆఫ్ ది ఇమేజ్ చాలా లాంగ్ అయినాక ఫామ్ అయింది కాబట్టి సో దాని గురించి ఏం చెప్పొచ్చు మనం కదా, ఏ ఇమేజ్ చెప్పొచ్చు, హైలీ డిమెన్షన్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ నేచర్ సేమ్, ఇక్కడ మనకి ఏ ఇమేజ్ వస్తుంది చెక్ చేయండి. యాక్చువల్లీ ఇవన్నీ మనం సో ఇమేజ్ ఇవి రాయకపోయిన పర్లేదు, ఇమేజ్ కానీ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి అవసరం లేదు. బట్ రాయకపోయిన లాస్ట్ ఓకే మనకి రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో దీంట్లో ఇవి ఏం రాయకపోయినా పర్లేదు ఈ పొజిషన్కి, ఇమేజ్ మనకి ఏదో ఫామ్ అవుతుంది కాబట్టి మనం అంత అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ తీసుకుంటే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాము, బిట్వీన్ ది ఎఫ్ అండ్ పి అన్నాం, ఫోకల్ పాయింట్కి పోల్కి మధ్యలో పెట్టాము, దాన్ని బిహైండ్ సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్గా చెప్పుకోవచ్చు. రూల్ 1 అప్లై చేసిన, రూల్ 1 ఏంటి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాసెస్ ది ఫోకల్ పాయింట్. ఇక్కడ నేను రూల్ 2 అప్లై చేయట్లేదు, సేమ్ సో రూల్ 3 అప్లై చేస్తున్నా. సో ప్యారలల్ టు సో సేమ్ సి ప్యారలల్ టు సో అదే సో పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది కర్వేచర్ అండ్ గెటింగ్ రిఫ్లెక్షన్ అంటే సేమ్ సి ఓన్లీ. అది ఈ రెండు చూడండి, ఇక్కడ మనకి ఈ సైడ్లో ఎంత ఎక్స్టెండ్ చేసినా నవర్ మీట్, ఇక్కడ మీట్ అయ్యే ఛాన్సెస్ లేదు. అందుకే దీన్ని అవుట్ సైడ్ ఈ మిర్రర్కి ఇటువైపు మనం ఇక్కడ మనకి బ్లూ లైన్స్ తీసుకున్నాం కదా, ఎక్స్టెండ్ చేసాం. ఎక్స్టెండ్ చేస్తే అక్కడ ఏదో ప్లస్ ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఎక్స్టెండ్ చేస్తే వచ్చే ఇమేజ్ ఏమంటాం అంటే వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇక్కడ రియల్ ఇమేజ్ కాదు ఇది, ఇంతకు మనకు డైరెక్ట్ వస్తుండే కానీ ఇక్కడ నేను బ్లూ లైన్స్తో ఎక్స్టెండ్ చేసిన లైన్ ఎక్స్టెండ్ చేస్తే వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ అంటే వర్చువల్ ఇమేజ్. ఇక్కడ రియల్ ఇమేజ్ రాదు, వర్చువల్ ఇమేజ్ వస్తుంది, వర్చువల్ ఇమేజ్. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ పైనే ఉంది, ఇమేజ్ పై పొజిషన్లో వస్తుంది. సో ఇక్కడ వచ్చే ఇమేజ్ ఎరాక్ట్ ఇమేజ్. ఇందాక మనకు అన్ని ఇన్వర్టెడ్ వస్తుంది, పైన పెడితే కిందికి వస్తుంది, అక్కడ ఇన్వర్ట్ అని చెప్పాము, ఇక ఇన్వర్ట్ చెప్పట్లే. ఇక్కడ ఏం చెప్పాలి, ఎరాక్టెడ్ ఇమేజ్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ సైజ్ తీసుకుందాం, చెక్ చేయండి మనకి క్లారిటీగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి క్యాండిల్ ఏమో స్మాల్ సైజ్ ఉంది, ఇమేజ్ ఏమో లార్జ్ సైజ్ ఉంది. సో ఎన్లార్జ్, సో సైజ్ వచ్చేసి ఎన్లార్జ్ అని చెప్పొచ్చు. నేచర్ ఇందాక అన్నాం కదా, ఇక మనకి ఇది ఏ ఇమేజ్, ఇది మనకి ఇది వర్చువల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, మనకి రిఫ్లెక్టెడ్ రేస్ డైరెక్ట్ మీట్ అవ్వట్లేదు, ఇక్కడ మనం ఎక్స్టెండ్ చేస్తే అక్కడ మీట్ అవుతుంది. ఓకే అండి, 6 పొజిషన్ మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ కాన్వెక్స్లో తీసుకొని చెక్ చేద్దాము. దీంట్లో 2 పొజిషన్ తీసుకుందాం, ఎందుకంటే మనకి కాన్వెక్స్ అనేది ఎగ్జామ్లో ఇవ్వరు, మన పోర్షన్గా లేదు అసలు యాక్చువల్గా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఓన్లీ కాన్కేవ్ ఇస్తారు, మన పోర్షన్గా అదే ఉంది. అందుకే మనకి అవి పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలు, ఇది మ్యాక్సిమం ఎగ్జామ్లో రాకపోవచ్చు. ఓకే, 2 పొజిషన్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ సేమ్ పొజిషన్స్ ఉంటాయి, సేమ్ పొజిషన్, బట్ 2 పొజిషన్ చెక్ చేద్దాం. ఓకే రైట్, ఒకటి ఏంటి ఎగ్ ఇన్ఫినిటీ అక్కడ తీసేసుకుందాం, ఏవో ఒక 2 డ్రా చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకుందాం అంటే ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీలో తీసుకుందాం. అయితే కాన్వెక్స్ ఏం చేస్తారంటే రేస్ అనేది మనకి బయట నుంచి వస్తాయి, అవుట్ సైడ్ ద రేస్ విల్ టేక్ అవుట్వర్డ్, బయట నుంచి రేస్ తీసుకుంటాయి కాబట్టి రేస్ అనేది మనకి బయట నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి, వన్స్ చెక్ ఇట్. యాక్చువల్గా మనకి ఓకే ఈ 2 పొజిషన్ తీసుకొని చేసుకోం. ఇక మనకి సో రిఫ్లెక్టెడ్ రేస్ అనేది మనకి డైరెక్ట్ మీట్ అవ్వవు, ఎక్స్టెండ్ చేయాలి. సో దీనిలో ఎక్స్టెండ్ చేస్తే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఎక్స్టెండ్ చేస్తే ఇమేజ్ ఫామ్ అయ్యేది యాక్చువల్ మ్యాక్సిమం వర్చువల్ ఇమేజ్ అంటాం. సో కాన్వెక్స్లో రియల్ ఇమేజ్ రావు, ఓన్లీ వర్చువల్ ఇమేజెస్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రేస్ మనం ఇంటర్సెక్ట్ కావు, వాటిని ఎక్స్టెండ్ చేసినప్పుడు అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఫస్ట్ పొజిషన్ తీసుకున్నాం. సో ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఎట్ ఇన్ఫినిటీ. సో ఎక్కడో పెట్టాం, ద రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ పాసెస్ టు ది ఫోకల్ పాయింట్. ఇది ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళాలి, కానీ ఇది కాన్వెక్స్ కాబట్టి రేస్ అనేది బయటకి వెళ్ళిపోతుంది, అంటే ఫోకస్ నుంచి స్ట్రైట్గా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది, వెళ్ళలేదు. ఒకసారి చూడండి ఇది. సో ఫస్ట్ ఒకసారి చూడండి, డార్క్ లైన్స్ ఇండికేట్ చేస్తున్నాం, కానీ ఫస్ట్ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ రెడ్ లైన్తో ఇంకోటి చూస్తున్నాం చూడండి, ఇది బయటకు వెళ్ళిపోయింది చూడండి, రెడ్ మార్కర్ రెడ్ పెన్తో చూపిస్తున్నాం, ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయింది అంతే. బ్లూ లైన్స్ ఏం చేస్తున్నాము, ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఏ లైను, రిఫ్లెక్టెడ్ రే సెకండ్ లైన్. వెన్ వీ ఎక్స్టెండ్ ద సెకండ్ లైన్, see I am using as a blue that dotted lines, and next down again I am applying the rule, same the ray parallel to principal axis, then passes the focal point. డైరెక్ట్ మనకు ఫోకల్ పాయింట్ రావట్లేదు సెకండ్ లైన్, సో దాన్ని ఎక్స్టెండ్ చేసిన బ్లూ లైన్స్తో, ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఫామ్ అయింది.
కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ ఇమేజే. సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ ఉంది, ఇమేజ్ యొక్క ఫామ్ అయింది చూడండి, ఎగ్జాక్ట్గా ఎఫ్ దగ్గర వచ్చింది. సో ఇమేజ్ ఎట్ ఎఫ్, అది స్మాల్ ఇమేజ్ వచ్చింది, పాయింట్ ఇమేజ్ అని చెప్పుకోవచ్చు, చిన్న ఇమేజ్ కాబట్టి పాయింట్ ఇమేజ్ ఆర్ హైలీ డైమెన్షనల్ ఇమేజ్, చిన్న ఇమేజ్ ఫామ్ అయింది. నేచర్ ఇంకేంది, వర్చువల్ ఇమేజ్ అన్నాం, ఎరెక్టెడ్ ఇమేజ్ ఇది. సో ఒక ఫస్ట్ పొజిషన్ తీసేసుకుందాం. నెక్స్ట్ సో సెకండ్ పొజిషన్. సో సెకండ్ టైం ఎక్కడ చేస్తుంటారు మనకి ఇక్కడ. సో ఆబ్జెక్ట్గా పెట్టాము ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ముందు పెట్టాం. సో ఆబ్జెక్ట్ అయితే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, రూల్ 1 అప్లై చేద్దాం, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ దెన్ పాసెస్ ది ఫోకస్. ఇందాక సేమ్ అదే, ఇక్కడ మనకి డైరెక్ట్ అనేది ఫోకస్ నుంచి వెళ్ళదు, ఓన్లీ రెడ్ లైన్స్ చూపిస్తుంది చూడండి. సో బాగా ఇలా వచ్చేసి మనకి ప్యారల్ వచ్చి బయటకు వెళ్ళిపోయింది, కానీ సెకండ్ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసాం. సో సెకండ్ లైన్ మనకి నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడ ఫామ్ అయింది, ఎఫ్ నుంచి వెళ్ళిపోయింది సెకండ్ లైన్. ఎస్ ఆర్ నో, ఎజిటైట్. నేను రూల్ 2 అప్లై చేస్తున్నా, ద రే పాసెస్ ది ఫోకస్, అంటే ఫోకస్ మీకు వచ్చేసింది, రెడ్ లైన్ వచ్చేసింది చూడండి. కానీ మిర్రర్ టచ్ అయినప్పటి నుంచి మళ్ళీ ఏమైంది, అది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేస్తున్న లైన్స్, ఎక్స్టెండ్ చేసినప్పుడు వచ్చేసింది, అవునా. అయితే ఇంకా సెకండ్ రూల్ అప్లై చేయాలి, రూల్ 3 అప్లై చేసింది చూడండి. సో సెకండ్లో అవునా, రెడ్ మార్క్, రూల్ 3 అప్లై చేసిన, సెంటర్ కవరేజ్ వచ్చేసి మన సెంటర్ అలా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ మనం ఓన్లీ డాటెడ్ లైన్స్ నుంచే ఇమేజ్ ఫామ్ అయింది. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఆబ్జెక్ట్ ఏమో అప్వర్డ్లో ఉంది, ఇమేజ్ అప్వర్డ్లో ఉంది, అందుకే ఇక్కడ వచ్చే ఇమేజ్ ఏ ఇమేజ్, ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది ఇక్కడ చూడండి. యా ఎస్ అఫ్ కోర్స్. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, బిహైండ్ ద మిర్రర్ ముందు. ఎస్. సో డిమ్నెన్స్ ఆబ్జెక్ట్ కన్నా ఇమేజ్ చాలా చిన్నగా ఉంది, వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఏ ఇమేజ్ వచ్చిందంటే వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ వచ్చేసింది. ఓకే, సో దీస్ ఆర్ ద సో పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ దీంట్లో మనకి సో అది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ అండ్ దేర్ నేచర్ ఆల్సో. ఓకే, ఎనఫ్ this much. Okay, thank you. Now we discuss the next class some few problems about the mirror form. Okay, bye.